అలాగే మీరు నిపా వైరస్ గురించి చెప్పారు. అసలు నిపా వైరస్ అంటే ఏంటి? అది రావడానికి గల కారణాలేంటి? నిపా వైరస్ అనేది చాలా తక్కువుందమ్మా. ఎక్కువ శాతం మీడియాలోనే వింటున్నాం దీని గురించి. హ్మ్. అట్‌లీస్ట్ మన స్టేట్‌లో ఇంతవరకు నిపా వైరస్ రుజువులైతే లేవు. సో, నిపా వైరస్ అనేది ఏంటి? పందుల ద్వారా గానీ, ఈ బ్యాట్స్ ద్వారా గానీ వస్తది. ఆ వైరస్ గూడా ఏ వైరస్ లాగానే కాస్త జ్వరము, ర్యాషు, నీరసము, ఒళ్ళు నొప్పులు ఇలాంటివొస్తాయి. కాపోతే నిపా వైరస్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, అది చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుద్ది. అండ్ నిపా వైరస్ సోకిన వాళ్ళలో మనం ప్రాపర్‌గా అటెన్షన్ ఇవ్వకపోతే చనిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆల్‌మోస్ట్ 75% వరకు చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువ శాతం నిపా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో కాస్త లేట్‌గా అయితే ఊపిరితిత్తుల మీద భారం పడడం, లేదు బ్రెయిన్ మీద భారం పడడం జరుగుతుంది. సో, వివిధ రకాల అవయవాల మీద దాని స్ప్రెడ్ ఎక్కువగా ఉంటది కాబట్టి తీవ్రత ఎక్కువుండేది. సో, దాన్ని ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నిపా వైరస్‌కి సరైన డయాగ్నోస్టిక్ టెస్ట్‌లు కూడా లేవు. సరైన మందులు కూడా లేవు. వ్యాక్సినేషన్ కూడా లేదు. సో, ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువగా కాంటాక్ట్ ద్వారా వస్తది కాబట్టి, అంటే పందులు, బ్యాట్స్ అంటున్నాను కాబట్టి, ఆ ఏరియాకి ఏదైనా కనెక్టెడ్‌గా ఉంటే మాత్రం నిపా వైరస్ గురించి కంపల్సరీ సస్పెక్ట్ చేయాలి. డాక్టర్‌ని సంప్రదించాలి. వాళ్ళ సూచనలు, సలహాల మేరకు చేయాల్సిన టెస్ట్‌లు కానివ్వండి, నియమాలు గాని పాటించాల్సిన అవసరం ఉంటుంది.